కనగిరిలో సహస్రనామ అర్చన కలశాభిషేకము మరియు సుబ్రహ్మణ్య సహస్రనామ అర్చన కార్యక్రమం ఇవన్నీ ఇక్కడ జరిగింది కనుక ఇక్కడ కలుసుకున్నాము. ఇలా మధురపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు ఇది ఇక్కడ వస్తున్నారు అని చెప్తే మనం చెప్పాం ఇక్కడే పెట్టుకోండి ఈ కార్యక్రమం స్కందగిరి అని. ఇప్పుడు వారు ఇక్కడ ఆ కుంభాభిషేక సమయంలో స్వామివారు జరిపిన శాస్త్ర సభల గురించి కూడా చెప్పారు. సూర్యప్రకాశ్ శాస్త్రి కోరుకోండి ఇక్కడ కుమారస్వామి అంటే ఆ కుమారస్వామి యొక్క చరిత్రని ఒకే శ్లోకంలో ఆనుపూర్విగా ఎలా చెప్పబడింది అనే విషయాన్ని వ్యాకరణ అంశంతో పాటు వాత్సల్యానికి కప్రతీయం అలా స్వాహేయం గాంగేయం పార్వతి పుత్రుడు అలా ఈ వివరాలన్నీ మీకు చెప్పారు. అంటే భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చరిత్రని పురాణాలు మనకు తెలియపరుస్తాయి. ఈ దేశం యొక్క భూగోళం కానీ ఈ దేశం యొక్క మహనీయులు మహాత్ములు మహర్షులు ఎవరున్నారో వారి యొక్క చరిత్ర కానీ